కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ మేరకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఆయన 11 ఏరియాల్లోని మొత్తం 40 గనులు, వివిధ విభాగాలకు చెందిన రక్షణ కమిటీలు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, మైన్స్ కమిటీ సభ్యులు, ఇతర రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఆగస్టు 10వ తేదీన నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశాలు గనుల స్థాయిలో మేనేజర్ల సమక్షంలో జరుగుతుంటాయి. అయితే సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలను పూర్తిగా శూన్య స్థాయికి తీసుకురావాలన్న సంకల్పం ఉన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్వయంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా రక్షణ పెంపుదలకు కింది స్థాయి నుంచి మంచి సలహాలు వస్తాయని, వీటిని పరిగణలోకి తీసుకుని తగు రక్షణ చర్యలు అమలు జరిపి ప్రమాదరహిత సింగరేణిగా సంస్థను రూపుదిద్దాలని ఆయన సంకల్పించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అత్యుత్తమ కంపెనీగా పేరు తెచ్చుకుందని, కానీ ప్రమాదాల విషయంలో మాత్రం ఇంకా మంచి పేరు రావాల్సిన అవసరం ఉందన్నారు. బెల్లంపల్లి రీజియన్కు సంబంధించి శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మరియు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉద్యోగులు మరియు ఏరియా జనరల్ మేనేజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ విశేషాల్ని మీరు ఇప్పుడు వీక్షించవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. సో ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి మైన్స్ డిపార్ట్మెంట్స్ సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ మెంబర్స్, అదేవిధంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాండమైనటువంటి అవగాహన సదస్సు చేస్తున్నటువంటి సేఫ్టీ ప్రమోషన్ కోసం చైర్మన్ గారికి శ్రీరాంపూర్ ఏరియా సార్. శ్రీరాంపూర్ ఏరియాలో మెయిన్ గా మనకి 7 అండర్ గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్, సుమారుగా 9,300 మంది ఆన్ రోల్ ఉన్నారు సార్. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 13 సీరియస్ యాక్సిడెంట్స్ అయినాయి సార్ ఈ ఏరియాలో. మెయిన్ గా మా అబ్జర్వేషన్స్ అంటే సార్, మనకి సిన్స్ 2021 నుంచి సింగరేణి అనేక రకాలైనటువంటి సేఫ్టీ ఫోర్ట్ నైట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. సేఫ్టీ అవేర్నెస్, అదేవిధంగా మనకి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత యాక్సిడెంట్స్ కి మెయిన్ కారణం మనకి మా అబ్జర్వేషన్స్ ఏంటంటే సార్, ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ కానీ ఆఫీసర్స్ ఏదైతే మనం ఎస్ఓపిస్ రాసుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషన్, అదేవిధంగా మానిటరింగ్ లో ఫెయిల్ ఉన్నా సార్. అది ప్లస్ ఆ డిస్ప్లేను కనుక మనం తీసుకురాకపోతే ఫ్యూచర్ లో కూడా ఏంటంటే మనం ఆ జీరో హార్మ్ ఏదైతే ఉన్నదో అది రీచ్ కావడం చాలా డిఫికల్టీ సార్. ఇది మనం సేఫ్టీ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీడే మార్నింగ్ మనం షిఫ్ట్ స్టార్టింగ్ లో సేఫ్టీ ప్లెడ్జ్లు ఎన్ని వేస్తున్నాం సార్. ఎక్కడైతే వర్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఆ సేఫ్టీ పార్ట్ ఉందో అది మిస్ అవుతుంది సార్. మెయిన్ కాబట్టి రీసెంట్ గా అయినటువంటి ఆల్ ద ఫ్యాటల్ యాక్సిడెంట్స్ సింగరేణి కాలేజ్ లో 2024 క్యాలెండర్ లో మనం తీసుకున్నట్లయితే మీడియా అదే కనిపిస్తుంది సార్. అక్కడ అన్ని యాక్సిడెంట్స్ కూడా అది యాక్ట్ ఆఫ్ గాడ్ ఏది లేదు సార్, అన్ని కూడా అవైలబుల్ యాక్సిడెంట్స్. మా శ్రీరాంపూర్ లో కూడా SRP 1 లో సత్యనారాయణ రోస్ట్ ప్లేసరే ఫుల్లీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు. దురదృష్టవశాత్తు 2 కాళ్ళు కూడా జారి ఆ పుల్లి క్రాష్ అయిపోయి 2 కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది సార్. అది ఆయన. సో అక్కడ ఏంటంటే సరే పుల్లి మీద కవర్ లేదు, ఆల్ ఆపరేటర్ కి చెప్పి వెళ్ళలేదు, ఏమవుతుందనే దానితో వెళ్ళాడు. అక్కడ ఇమ్మీడియట్ గా ఆల్రా అతను కింద నుంచి సిగ్నల్ బిల్ కావడంలో నడపడం జరిగింది. దాంట్లో స్లిప్ అయిపోయి తాడు కన్నా పుల్లికి 2 కాళ్ళు కూడా పడి సార్ 2 కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది సార్. సో దేంట్లో ఏంటంటే సార్ మనకి యొక్క యాటిట్యూడ్, బిహేవియర్ కలిసిన డిసిప్లిన్ ABCD అనేది మనం చెప్పుకుంటున్నాం, కానీ చాలా లోపాలు ఉన్నాయి సార్ దాంట్లో. ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గర మనం ఎంత సేఫ్టీ గురించి ఎంత మెటీరియల్ ఇచ్చినా కానీ, ఎన్ని టూల్స్ ఇచ్చినా కానీ
ఎంత మనకు చేసినా కానీ ఆ డిసిప్లిన్ ఇంప్లిమెంటేషన్ కనుక లోపించినట్లయితే కాదు. కాబట్టి ఈ ఫోరంలో ఆల్మోస్ట్ ఒక 1500 మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది సార్, ఇంక్లూడింగ్ సో మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, సేఫ్టీ కమిటీ మెంబర్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్, యూనియన్ నాయకులు ఉన్నారు. సో దీంట్లో మనందరం కూడా ఒకసారి సేఫ్టీ రావాలంటే మన దగ్గర డిసిప్లిన్ ఉండాలి. పర్టికులర్ గా ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ యూస్ అనేది మనందరూ తెలుసా చాలా ఎక్కువగా ఉన్నది. సెల్ ఫోన్ రాకుండా ఎవరు కూడా ఏ ఆఫీసర్ కానీ ఏ వర్క్మెన్ కానీ మనకి సూపర్వైజర్ కానీ ఇక రావట్లేదు. వచ్చిన తర్వాత పర్టికులర్ గా ఓపెన్ కాస్ట్ మైన్స్ లో డిపార్ట్మెంట్స్ లో కూడా వర్క్ షాప్స్ కావచ్చు, స్టోర్ కావచ్చు, ఎన్ని కూడా ఏంటంటే మనం సెల్ ఫోన్ కనుక క్యారీ చేసినట్లయితే డెఫినెట్ గా అది మన డెఫినెట్ గా ఇబ్బంది పెట్టేస్తారు, డిస్టర్బ్ అవుద్ది. కాల్ ఏదో కాల్ వస్తుంది, ఆ కాల్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళినప్పుడు పర్టికులర్ గా ఎమ్మెల్యే ఎవరైతే పనిచేస్తున్నారో డెఫినెట్ సేఫ్టీ వైలేట్ చేసి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఎంతనే ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా ఈ సెల్ ఫోన్ ఖచ్చితంగా 100 వైల్ ఆన్ డ్యూటీ మనం అవాయిడ్ చేయాలని ఈ సభాముఖ అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ తరఫున నేను శ్రీరాంపూర్ ఏరియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సో తర్వాత మా ఏరియా నుంచి ఇప్పుడు సేఫ్టీ కమిటీ మెంబర్ చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి పేరు పైన అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈ అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తాను సార్. ముఖ్యంగా నేను నా పేరు ఉప్పని చంద్రశేఖర్. నేను మైనింగ్ సర్దార్ ఆర్కే శ్రీరామ్ డివిజన్ లో ఆర్కే 7 లో సర్దార్గా పనిచేస్తున్నాను. నా సర్వీస్ వచ్చి 41 years. అయితే నేను సేఫ్టీ కమిటీ మెంబర్ గా ఆర్కే 7 కానీ బాధ్యత కాకుండా శ్రీరాంపూర్లో ఉన్నటువంటి అందరికీ బాధ్యత. ఎక్కడైతే సింగరేణిలో ఒక ఇల్లు కానీ ఒక యాక్సిడెంట్ కానీ జరిగితే అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరి కారణం జరిగిందని అనాలిసిస్ ఫస్ట్ చేసుకొని అది మేనేజర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని ప్రతి మైన్ కు కమిటీలు నిర్ణయించి ఇంకొకసారి ఆ యాక్సిడెంట్ ఎక్కడ సింగరేణిలో జరగకుండా ఉండడానికి ఎవరెవరు ఏమైనా దాని మీద వాళ్ళకు అందరికీ ప్రాపకంగా చేస్తాను సార్ తప్పకుండా. అదే అట్లాగే ఒకటి ఏం జరుగుతుందంటే నేను సరదాగా నా అనుభవం చెప్తాను. ఇప్పుడు డిపెండెంట్ తీసుకోవడం తక్కువ సార్ మన పిల్లలు వాళ్ళు. అయితే ఆ డిపెండెంట్ తీసుకోవడం వలన వాళ్ళు ఏమైతారని సార్ అందరూ రికమెండేషన్ తో వస్తారు సార్. బాగా ఎట్లా వస్తానంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు రికమెండేషన్ చేసుకొని వస్తాను సార్. అదే వాళ్ళకు పని చెప్పడానికి సూపర్వైజర్ గా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చేస్తున్నా అంటే డిసిప్లైన్ గా మేము ఒకటి పెట్టుకున్నాం. ఎస్ఆర్పి డివిజన్ లో పనిచేస్తారు కాబట్టి ఎస్ అంటే సేఫ్టీ అని, ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ అని, పి అంటే ప్రొటెక్షన్ అని, డి అంటే డిసిప్లిన్ అని, రక్షణతో కూడిన ఉత్పత్తిని బాధ్యతగా మరియు క్రమశిక్షణతో తీస్తామని మా ఎస్ఆర్పి డివిజన్ లో మా ఏజెంట్ గారు, మా ఏరియా సేఫ్టీ గారు, మా మేనేజర్ గారు ఏదైతే చెప్పినో వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని తప్పకుండా పాటిస్తానికి ప్రయత్నం చేస్తాను సార్. అయితే వాళ్ళు ఏమంటారంటే పనిచేసే విషయంలో కేవలం నెగ్లిజెన్స్ చేస్తూ కనబడతాం సార్. వాళ్ళు కొత్తగా వచ్చి పని చేయకపోవడం ఏంటంటే మాకు పైన వాళ్ళందరూ ఉండదు, మేము పనిచేయము. మేము వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఎట్లా అంటే మేనేజర్ల స్థాయిలో కూడా ఇచ్చే స్థాయికి వచ్చింది సార్. కొంతమంది అయితే సర్ఫేస్ లో పనియండి, నాకు సర్ఫేస్ పనియండి అదొక చేస్తాను. నేనేమనుకుంటున్నా నాకు మిస్టర్ తెలుసు, ఫలానా తెలుసు అని పేరు చెప్పకుండా కొంచెం ఇబ్బందికర పరిస్థితి వస్తాను సార్. అట్లాంటి రికమెండేషన్ లెటర్ కాకుండా ఏ పనికైతే ఆ పనిని తప్పకుండా రక్షణతో కూడా ఉత్పత్తి ఈ సంస్థకు ఈ మనుగడకు సాధించడానికి ఈ సింగరేణి ముందు తీసుకుపోవడానికి వాళ్ళు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం సార్. మీ సహకారం వల్ల మాకు ఇంతగా కావాలని కోరుకుంటాను సార్. అట్లనే కూడా మా ఏజెంట్ గారు ఏబిసి ఒక మేము పెట్టుకున్నాం. యాక్టివిటీ, బిహేవియర్, కల్చర్ పనిచేస్తాం సార్. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే మన డిపెండెంట్ జాబ్ లో ఉమెన్ ఫ్యామిలీ కూడా తీసుకుంటాం సార్. వాళ్ళకు మైండ్ మీద కూడా పంపించే ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళకు కొంచెం టాయిలెట్స్ కానీ వాళ్ళకు కొంచెం సదుపాయాలు కలిగేయడానికి అవకాశం కల్పిస్తాం సార్. అట్లనే తర్వాత ఈ సూపర్వైజర్ కి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ డిప్లొమా క్యాండిడేట్ తీసుకున్నప్పుడు మంచిగా కానీ వాళ్ళు చిన్న చేస్తున్నప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ కొద్దిగా ఈజీగా ఉండి వాళ్ళకు పని చెప్పేదానికి కొంచెం ఇబ్బంది పడతాను సార్. అయితే ఇప్పుడు డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బీటెక్ మైనింగ్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళని ఇంటర్నల్గానే అపాయింట్ చేసి తీసుకోవడం వల్ల మనకు ఈ సింగరేణి కొంత ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకోవడానికి ఉపయోగపడతాడు అనుకుంటాను సార్. రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లనే ఈ 6 years దాటినటువంటి ఎవరికైతే ఉన్నామో బీపీ, షుగరు, ఇట్లా థైరాయిడ్ ఏదైతే ఆరోగ్యం బాగాలేక టాబ్లెట్ తీసుకుంటున్నామో అది ఆ డిస్పెన్సరీ పోయినప్పుడు
ఒక 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. అట్లా కాకుండా ఇంత ఈ సింగరేణిలో పనిచేసినటువంటి వయోవృద్ధులకు కొంచెం సదుపాయాలు కలుగజేస్తాను రిక్వెస్ట్ చేస్తాను సార్. లాస్ట్ గా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తాను సార్. ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తోళ్ళు ఎవరైనా సరే ఏ ఒక్కరి పేరు తీసుకున్నా సరే ఆయన ఎవరైనా ఉండదు, అటు పొలిటికల్ ఉండని ఆఫీసర్ ఉండని, మాకు ఎవరైనా తెలుసు, మేము పని చేయమంటే మాత్రం వాళ్ళని గుర్తించండి. వాళ్ళు ఎవరైనా సరే 8 గంటలు పని చేయాల్సిందే. నేను కానీ అందరూ డైరెక్ట్ మేమంటే ఇంకా టైమే లేదు, 16-18 గంటలు అయితేనే ఉంటే తీరుతున్నా. మన ఎంప్లాయీస్ 8 గంటలు కంపల్సరీ పని చేయాలి. ఎవరో తెలుసు, పొలిటికల్ తెలుసు అన్నో లేకుంటే అఫీషియల్ తెలుసు అని ఎప్పుడైనా వాళ్ళు ఒక్కసారి అంటే మాత్రం నా దగ్గర పంపించండి మీరు, లేకుంటే జిఎం గారికి చెప్పండి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పండి. నిజంగా ఇప్పుడు ఈ రోజు ఒక లెటర్ వచ్చింది, మీకు చూపిస్తా. నాకు వాట్సాప్ వస్తుంది, ఫోన్ లో వస్తుంది. ఒక లెటర్ అయితే ఒక సీనియర్ కార్మికుడు రాసిడు. దాంట్లో ఏంటంటే బాగా ఏంటంటే సార్ అందరూ పుత్తూరు వచ్చినారు, పుత్తూరు రాగానే మీలాగే మీరు అన్నట్టే సర్ఫేస్ అని ఆ తర్వాత సివిల్ డిపార్ట్మెంట్ అని అనేక రకాలుగా వస్తున్నాము. వీళ్ళందరి మీద కూడా దృష్టి పెడుతున్నాము. ఎవరైనా ఈ రోజు దగ్గర పోయినా, అటు మినిస్టర్ దగ్గర పోయినా 8 గంటలు పని చేయమనంటే ఎవరైనా ఏం చేస్తారు? నేను కూడా ఇప్పుడు నేను పని చేయను సార్ 8 గంటలు ఏమంటారు? ఎదురు తంతారు మనకి, అంతే గట్లే ఉంటది. వీళ్ళు ఎవరైనా సరే పని చేయమంటే చాలు, మీరు జస్ట్ ఆ పేర్లు రాసి ఇచ్చేయండి, నాకు పెట్టండి. అందరికి ఏ ఏరియాలో ఏ పని చేస్తున్న వాళ్ళైనా ఏమని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సార్, ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి ఏం నడవదు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, పనికి రావద్దు. పని ఎందుకు పనికి కదా, పని చేయను చదువుకున్నా సరే ఫస్ట్ ఏమంటే అరే ఉద్యోగం కావాలంటారు. ఆ తర్వాత ఉద్యోగం దొరకని ఏమంటాడు, నాకు ఇదే ఊర్లో కావాలంటారు, ఇదే ఊర్లో కన్నా బయటకు కావాలంటారు. ఈ ఒక కొత్త సంస్కృతి, దీని అయితే మనం జస్ట్ మనం అందరూ కంబైన్ గా దీన్ని ఒకసారి లేకుండా చేయాలి. వి విల్ డూ దట్. అలాంటి సార్ నా పేరు మారపల్లి బాబు, వర్క్ సెక్టర్ మైనింగ్ శ్రీరాంపూర్ ఏరియా. సార్ నా పేరు మారపల్లి బాబు, హెడ్ ఓవర్ మ్యాన్, వర్క్ ఇన్స్పెక్టర్, మైనింగ్ స్టాఫ్, కన్వీనర్, శ్రీరాంపూర్ ఏరియా. సార్ ఈ 2024 సంవత్సరంలో 1 man 1 family 1 విన్నది 2001లో వచ్చింది. 23 సంవత్సరాల తర్వాత సింగరేణి చరిత్రలో మీ ద్వారా డైరెక్టర్ గారిని ఇంతవరకు సింగరేణి కార్మిక లోకం ఇంత చూడా కూడా ఇప్పుడు చూడడం చాలా శుభ పరిణామం. ఈ యొక్క దానికి సింగరేణిగా గర్వరిస్తున్నాం. గతంలో 88 నుండి అపాయింట్మెంట్ అయిన నుండి చూసినాము, కరపత్రాల మీద వాల్ పోస్టర్ల మీద డైరెక్టర్ల పేర్లు చూసినే గాని కాన్ఫరెన్స్ అంటే ఒక పై అధికారులు జిఎం లెవెల్లో ఉండే దాన్ని మా కార్మిక లోకానికి మీరు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడైతే సింగరేణిలో డైరెక్టర్ గా అడిగినో అప్పుడే మా యొక్క మైనాప్కి ఆత్మస్థైర్యం అన్నది దృఢ సంకల్పంతో ధైర్యం వచ్చింది. మాకు వచ్చుడుతోనే 10 సంవత్సరాలుగా అరుగులు పడిపోయిన అవగాహన లేని యూనియన్లు ప్రభుత్వాల వల్ల ఆ యొక్క సర్క్యులర్ మాకు సూటబుల్ జాబ్ అని తీసి మాకు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దానికి ధన్యవాదాలు సార్. మరియు సార్ మన యొక్క ఎజెండా సేఫ్టీ, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ ఇది సార్. మన యొక్క సేఫ్టీ ఎలిమినేట్, మినిమైజ్, కంట్రోల్ ద రిస్క్ అనే రెగ్యులేషన్ SMP SOP మీద అది మనం నడుస్తుంది సార్. కానీ SOPలు మనము కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇప్పుడు సింగరేణిలో గతంలో 3 సంవత్సరాల క్రితం అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే, ఇప్పుడున్న యువకులు కార్మిక ఉద్యోగులుగా చెప్పుకోవడానికి పడుతున్నారు సార్. ఎందుకంటే కార్మికులు ఎందుకంటే అందరు బీటెక్, ఎంటెక్లు, అందరు టెక్లు చదువుకుని వచ్చిన వాళ్ళు. కానీ సింగరేణిలో పని చేయడానికి ఇష్టంతో చేస్తలేరు సార్. అది కష్టం అనుకునే ఎప్పుడు అప్పుడు తీసుకునే మార్గాలు ఎంచుకుంటున్నారు తప్ప ఇది మన పని, ఇది మన సింగరేణి, మన బాధ్యత అన్నది ఎవరి ఆలోచనలో రాలేకపోతుంది సార్. అందులో భాగంగా మైనింగ్ స్టాఫ్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఈ యొక్క PP కిట్లు కానీ SOPలో ఇంప్లిమెంట్ చేయడంలో
ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి సార్. ఎందుకంటే ఇంప్లిమెంట్ బాగా మాదైనప్పుడు మానిటరింగ్ ఉన్న ఆఫీసర్లు మాకు కూడా కోఆపరేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది సార్. ఎందుకంటే దానికి ఏదైనా జరిగితే మా మైనింగ్ వాళ్ళే బాధ్యులని మేమే దానికి బాధ్యులుగా చేస్తూ మేము ఒక శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది సార్. కాబట్టి ఇప్పుడు దీనిలో కొద్దిగా జాప్యం ఉంటుంది సార్. దానికి కారణం కూడా గత 10 సంవత్సరాలు జరిగిన ఒక పరిస్థితులే కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులే కావచ్చు. ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చిన ఇప్పుడు ఒక మాటకు కూడా మాకు చాలా ధన్యవాదాలు, గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రాజకీయ ప్రభుత్వాలు ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పని విధానం మార్పు వచ్చేసి వారు ఏమైనా ప్రతి ఒక్క ఎంప్లాయీ సర్వీస్ లో ఉందామనే గాని అండర్ గ్రౌండ్ లో పనిచేసి ఈ బొగ్గు తీసుడు మన బాధ్యత, దీన్ని మన ఒక బాధ్యత గర్వంగా తీయాలనేది ఆలోచన వస్తలేదు సార్. కానీ మనకి ఇప్పటికి కూడా రాంపూర్ లో అంత ఎడ్యుకేషన్స్ ఉన్నా కూడా, అంత ఎడ్యుకేటెడ్ ఉన్న వర్కర్స్ ఉన్నా కూడా సేఫ్టీతో ప్రొడక్షన్ తీస్తున్నాం సార్. కానీ అప్పుడప్పుడు ఒక మానవ తప్పిదా వల్ల కావచ్చు, మెటీరియల్ కావచ్చు, దాని యొక్క ఇంప్లిమెంటర్ లో కావచ్చు, మెయిన్ మెటీరియల్ ఇంప్లిమెంటర్ లో కొద్దిగా తప్పిదం జరగడం వల్ల కొన్ని జరుగుతున్నాయి సార్. దాన్ని కూడా మేము సరిదిద్దుకునే అవకాశం మాకు ఇస్తాం, మేము కూడా చేస్తామని చేస్తున్నాం సార్. కానీ ఇప్పుడు దీనికి ఒక ఇంప్లిమెంట్ లో భాగంగా మెటీరియల్ కూడా కొద్దిగా ఓల్డ్ ఇవ్వడం ఉండడం వల్ల దాని వల్ల ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఉదాహరణ గ్రూప్ హోల్డ్స్ ఉన్నాయి, అవి ఎక్స్పైర్ అయినవి కూడా మళ్ళీ చేయడం వల్ల చుట్టూ ప్రమాదాలు తప్పిన్నాయి సార్. అంటే అలాంటి ఈ ఒక ఓల్డ్ మెషినరీల వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది సార్. మరి ఇష్టం లేని నా ఎంప్లాయీస్ కూడా ఉండడం వల్ల దానికి తోడు ఇది కావడం వల్ల కొన్ని యాక్సిడెంట్ కావడానికి కారణం అవుతుంది సార్. దయచేసి అర్థం చేసుకొని మేము సేఫ్టీలో మేము ఇంప్లిమెంటర్ బాధ్యతగా మైనింగ్ స్టాఫ్ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నాం. అందులో మైనింగ్ స్టాఫ్ లో ఉన్న ఇప్పుడు యువకులు అవగాహన తక్కువ ఉన్న సార్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్డ్ పర్సన్స్ ఉన్న ఎంప్లాయీస్ లేరు, పని విధానం మీద కమాండింగ్ లేదు, ఆ యొక్క సూపర్వైజర్ పార్ట్స్ లీడర్షిప్ అనేది ఉన్నది వాళ్ళకి అనుభవపూర్వకంగా రాలే. ఎడ్యుకేషన్ గా బాగానే ఉన్నారు, కానీ మనకు ఒక అనుభవం వస్తే అనుభవ ప్రకారం ఈ పని విధానం తెలిసినప్పుడే ఆ యొక్క వర్కర్ మీద కమాండింగ్ చేసి విధంగా చేయని మనం చేయగలుగుతాం. కానీ ఆ పని తెలియనప్పుడు ఆ చేసే వర్కర్ తెలియదు, సూపర్వైజర్ తెలియకపోవడం వల్ల తప్పిదం ఆ త్రుటిలో తప్పుతుంది సార్. ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి మనకు ఈ సింగరేణి వ్యాప్తంగా ఈ యొక్క మైనింగ్ స్టాఫ్ ని మనం గతంలో చేసిన విధంగానే 3 years యొక్క డిప్లరింగ్ ట్రైనింగ్ విధంగానే ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో దాన్ని పునర్నిర్మాణంలో మళ్ళీ తీసుకొచ్చి ఈ యొక్క ఎడ్యుకేషన్ ను ఆ 3 years ఎక్స్పీరియన్స్ పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ మైనింగ్ స్టాఫ్ లో తీసుకొచ్చడానికి అవకాశం ఇస్తారని ఈ అవకాశం ఇచ్చిన మా జేమ్ గారికి మరియు డైరెక్టర్ గారు ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జిఎం మందమరి. ఈ 2024లో ఏరియా స్టోర్ లో ఒక ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగింది సార్. అలాగే 4 సీరియస్ యాక్సిడెంట్, 8 రిపోర్ట్ యాక్సిడెంట్ అయ్యి ఏరియా స్టోర్ లో జరిగిన ఏదైతే యాక్సిడెంట్ ఉందో ఫస్ట్ కొన్ని మెటీరియల్స్ ఐరన్ స్ప్రింగ్ తోటి లోడ్ చేసిన తర్వాత పని అయిపోయిందని ఎస్కాట్ అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డబ్ల్యూ స్టార్స్ మాన్యువల్ గా చేయాల్సిన పనిని మళ్ళీ ఎస్కాట్ పిలిపించుకొని ఒక డ్యామేజ్ స్లిప్ తోటి చేయడం వల్ల ఒక విలువైన ఉద్యోగి ప్రాణపోవడం జరిగింది సార్. అలాగే మనము జనరల్ మనం ఏం చేస్తా ఉంటాం సార్, ఎవ్రీ షిఫ్ట్ స్టార్టింగ్ లో సేఫ్టీ ప్లేజ్ అనేది చేస్తా ఉంటాము. దానిలో నేను చేయని పనుల వల్ల నాకు కానీ నా తోటి ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాం సార్. ఇది ట్రూ స్పిరిట్ లో జరగట్లేదు. ఎవరైనా పని చేసినప్పుడు వాళ్ళ సరౌండింగ్స్ ఏమున్నాయో అబ్జర్వేషన్ చేసుకొని ఎలాంటి డ్యామేజ్ లేదు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అని చేసుకున్న తర్వాత ప్రతి ఉద్యోగి పని మొదలుపెట్టినట్లయితే ఈ యాక్సిడెంట్స్ అనేది అవాయిడ్ అవుతాయి సార్. అలాగే ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఏదైతే ఉన్నదో ఫోకస్ ఇన్స్పెక్షన్ కనుక వర్కింగ్స్ లో చేసినట్లయితే చిన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఏదైతే ఫోకస్ ఇన్స్పెక్షన్ లో డేంజరస్ అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసినట్లయితే ఈ యాక్సిడెంట్స్ అనేది తగ్గుతుంది సార్. ఇంకొకటి ఈ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. చాలా మంది ఈ వర్క్ మీద కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు బీపీ కానీ డయాబెటిక్ కానీ ఇవన్నీ ఉన్నా కూడా టాబ్లెట్లు హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు అనేది తీసుకోవట్లేదు. సో ఇండివిజువల్ గా నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ అని ఫాలో రెగ్యులర్ గా చేసినట్టయితే ఉద్యోగస్తులు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగుంటే కంపెనీ కూడా బాగా యాక్సిడెంట్స్ కాకుండా
పనిచేయడం అనేది జరుగుతుంది సార్. అలాగే ఏదైతే స్పెషల్ వర్క్స్ మనము చేస్తామో రోజు కాకుండా దాని ముందే ఒక టీమ్ తోటి డిస్కషన్ చేసి ఈ పని ఎలా చేయాలి అని ఒక ఎస్ఓపి చెప్పినట్టయితే ఈ యాక్షన్స్ అనేది కాకుండా ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే మన ఇన్స్పెక్షన్ పోయినప్పుడు కానీ తోటి ఉద్యోగస్తులు పనిచేస్తున్నప్పుడు కానీ ఏదన్నా ర్యాంక్ ప్రాక్టీస్ కనుక జరిగితే ఇది రాంగ్ అని చెప్పి దాన్ని కరెక్ట్ చేసినట్టయితే ఈ యాక్సిడెంట్ అనేది అవార్డ్ అవుతుంది సార్. అంటే ఒక సూపర్వైజర్ ఒక ఆఫీసరే చెప్పడం కాకుండా ఒక గ్యాంగ్ లో కనుక పనిచేసినప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇవి రాంగ్ ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పినప్పుడు ఇవన్నీ అవాయిడ్ అనేది జరుగుతుంది సార్. మందమరి ఏరియా సార్. నా పేరు సంతోష్, కోల్కతా కార్పొరేట్ ఫైలో కోల్కతా విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీలో ఈ హైరార్కీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్ తో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ సిఎన్ఎండి సార్ ఈ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. రీసెంట్ గా మీకు డ్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనేది అవార్డు కూడా వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. కంగ్రాచులేషన్స్ సార్. యాజ్ ఏ సేఫ్టీ కమిటీ మెంబర్ గా నేను అబ్జర్వ్ చేసిన ఒక ఫ్యూ థింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ చెప్తాను. సేఫ్ ప్రాక్టీస్ ఆల్వేస్ కన్వర్ట్స్ ది అన్సేఫ్ కండిషన్స్ ఇంటూ సేఫ్ కండిషన్స్. Correct me if I'm wrong. As well as unsafe practice always makes safe conditions into unsafe conditions also. So మనం సేఫ్ గా మనం ఎప్పుడైతే పని చేస్తామో అన్సేఫ్ కండిషన్స్ కూడా సేఫ్ చేసుకొని మనం ప్రొడక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సేఫ్ కండిషన్ లో ఉన్నటువంటి పని స్థలంలో కూడా అన్సేఫ్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ పని స్థలం కూడా అన్సేఫ్ గా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ తన యొక్క ఎస్ఓపిని ఫాలో అవుతూ ఏదైతే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో పొందుపరిచిన విధంగా కరెక్ట్ ప్రొడక్షన్ తీయగలుగుతారో అప్పుడే మనకి ఈ యాక్సిడెంట్స్ అనేవి ప్రివెన్షన్ ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పేసి నేను భావిస్తాను. ఇందులో నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే హ్యూమన్ బిహేవియర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు. సీనియర్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఇప్పుడు చాలా మంది జేఎంఈటీ సూపర్వైజర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తారు నీ సర్వీస్ ఇప్పుడు నా ఏజ్ అంతా లేదు, నీ సర్వీస్ నువ్వు నాకు చెప్తావు అన్న బిహేవియర్ కానీ యాటిట్యూడ్ అనేది చెప్పేసి ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే అది ఇవాళ నీకు అంటే అటు సీనియర్ కాబట్టి నువ్వు మేబీ అట్లా చేస్తావు కాబట్టి నీ వెనకాల వచ్చే జూనియర్ కూడా అదే మేబీ ప్రాక్టీస్ చేస్తే అతనికి ఎక్స్పీరియన్స్ లేక మేబీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఉంటది. అదొకటి. ప్లస్ అన్ప్లాన్డ్ కానీ ఎప్పుడైతే అంటే నాన్ రొటీన్ వర్క్స్ ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలని ఎవరైనా టీమ్స్ పెట్టినప్పుడు ఆ టీమ్స్ పెట్టే ఏరియాలోనే ఖచ్చితంగా దానికి వర్క్ కి సంబంధించిన ఎస్ఓపిని కంపల్సరీగా ఓవర్మెన్ కానీ ఆ టీమ్ లో ఉన్నటువంటి హెడ్ కానీ ఖచ్చితంగా దాన్ని ఫాలో చేసి అంటే చదివిపించి అంటే ప్రతి ఒక్కటి సేఫ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క టీమ్ మెంబర్ కి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. దీనివల్ల మేబీ యాక్సిడెంట్స్ తగ్గించే అవకాశం చాలా ఉంటది. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ కు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాయింట్ ఎట్లా చెప్తారో అలాగే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా గ్యాంగ్ కానీ సపోర్టింగ్ టీమ్స్ కానీ రామర్స్ కానీ హాల్ డ్రైవర్స్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి కాకపోయినా ఒకటి వాళ్ళకి మైండ్ లో పెట్టి అరే ఒకసారి అంటే ఆలోచన చేస్తారు. ఏదైనా పని చేసే ముందు థింక్ అండ్ టాక్ బిఫోర్ వాట్ యూ డూ అని చెప్పేసి నా ఉద్దేశం సార్. సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన్నవరం లెవెల్లో 1 ఫ్యాటల్ 4 సీరియస్ అండ్ 8 రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. And we ensure that we stick to these numbers only, and henceforth nothing will gonna happen in terms of safety consequences. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక సేఫ్టీ షూస్ కూడా కొంచెం అరేంజ్ చేయించగలరు సార్. అంటే క్వాలిటీ కొంచెం పెంచాలని చెప్పేసి వచ్చిన రిక్వెస్ట్ సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ కాసిపేట మైన్ బురద మైన్ సార్. మొత్తం వాటర్ వర్షం పట్టట్టే ఉంటది. కాళ్ళు జారే పరిస్థితి ఇప్పుడు మనం ట్రావెలింగ్ రోడ్ లో పోయినా కానీ కాళ్ళు జారే పరిస్థితి చాలా ప్రదేశాలలో ఉంటుంది. కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంతోష్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంతటి మహోన్నతమైన సమావేశాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ సింగరేణి సిఎండి బలరాం సార్ గారికి మరియు కార్పొరేట్ హెచ్ఓడిస్ మరియు మిగతా
ఏరియా జిఎంలందరికీ, ముఖ్యంగా మా ఏరియా జిఎం సార్కి మరియు అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సార్ నేను నీలా సుభాష్ చంద్రబోస్ యాజ్ ఏ ఓవర్మెన్ గా కాస్పేట్ 2 ఇంక్లైన్ లో విధులు నిర్వహిస్తున్నాను. మా మైన్ విషయానికి వస్తే అందులో మా మైన్ కొత్త మైన్ సార్ 2019 లో ప్రారంభించడం జరిగింది. అందులో అనేక రకమైన జియాలజికల్ కండిషన్స్ మరియు గ్రేడియంట్ ఉన్న మైను, అంతేకాకుండా దానికి తోడు సీపేజ్ ఉన్న మైన్ సార్. సీపేజ్ అంటే ఇవాళ కార్మికులు అందరూ దరిదాపుగా సీనియర్స్ కొంతమంది ఉన్నారు, నడవలేక స్లిప్పరింగ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి ఉన్న మైన్ సార్. మీ చొరవతోటి మా ఏరియా అధికారుల తోడ్పాటుతోటి రీసెంట్ గా మా మైన్ లో మ్యాన్ రైడింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు మా కాస్పేట్ 2 మైన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు అదే విధంగా మాది డెవలప్మెంట్ మైన్ కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఉండే సార్. రీసెంట్ గా మేము 3 లాక్ ఫ్యాన్ కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల మేము మా మైన్ లో గుడ్ ఎన్విరాన్మెంట్ కండిషన్ ఏర్పరచుకోవడం జరిగింది సార్. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి సేఫ్ రక్షణ, అందరూ సింగరేణియలు అందరూ సేఫ్ గా ఉండాలి, రక్షణతో ప్రొడక్షన్ తీయాలి అనే దానిపైన నా ఒపీనియన్ ఏంటిదంటే, మా మైండ్ లో అయితే సీపేజ్ కండిషన్స్ వల్ల డెవలప్మెంట్ వర్కింగ్స్ ఉంటాయి కాబట్టి నియర్ టు నియర్ కనెక్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని పంపింగ్ ప్రాబ్లం ఉంది సార్. కొత్త పంపులు ఏర్పాటు చేసినట్టయితే ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేసుకొని ఆ ఏదైతే వాటర్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని మేము ముందుకెళ్ళి ఏ ప్రమాదాలు జరగకుండా మా మైండ్ ని ముందుకు సేఫ్టీతో ముందుకు నడిపించుకోవడం మర్చుకుంటామని మీకు తెలియజేస్తూ, మరియు స్లిప్పరింగ్ ఉన్నందువలన కొంచెం ఇందాక అందరు సోదరులు చెప్పారు, దాని విషయంలో షూ కూడా కొంచెం నాణ్యమైన వస్తువులు వస్తే మేము వాటితో జాగ్రత్తగా పనిచేసుకోవడం జరుగుతుంది. ఇక మొత్తం సింగరేణి వ్యాప్తంగా అయితే మనకి ఏదైనా ప్రమాదం జరగడానికి ముఖ్యంగా అన్సేఫ్ కండిషన్, అన్సేఫ్ యాక్టే సార్. దానికి అన్సేఫ్ కండిషన్ ఏదో ప్రాబ్లం మైండ్ లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉండేది ఉంటుంది సార్. దానికి అన్సేఫ్ కండిషన్ ఫస్ట్ ఆ వర్క్ ను అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి మనము సుదీర్ఘమైన అనుభవం ఉండాలి, లేదా సుదీర్ఘమైన అనుభవం కలిగిన సూపర్వైజర్స్ పర్యవేక్షణలో ఉండాలి. అదే విధంగా ముఖ్యంగా నాణ్యతమైనటువంటి పనిముట్లు ఉంటేనే మనం ఈ 3 స్టేజెస్ కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రమాదం జరగకుండా ఉంటదని నా అభిప్రాయం సార్. ఎందుకంటే అన్సేఫ్ కండిషన్ ఉన్నప్పటికీ అతనికి అనుభవం ఉంటే దాన్ని ఎట్లా చేయాలనేది ఒక పద్ధతితో, ఒక ప్రణాళికతో వర్క్ చేయడానికి అవకాశం ఉంటది. అది తప్పినా కూడా సూపర్వైజర్, అనుభవమైన సూపర్వైజర్ సార్. ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో సింగరేణిలో కొత్త సూపర్వైజర్స్ కానీ, కొత్త ఆఫీసర్స్ కానీ, వర్క్ మెన్లు కూడా కొత్త వచ్చేసరికి అంతా ఒకేసారి ఒక యూత్ లాగా ఫామ్ అయిపోయి కొంచెం ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ స్కిల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దాని విషయంలో కొంచెం ఆలోచించి కొత్త ఎంప్లాయీస్ ఉన్న కాడ కొంచెం కొత్త సూపర్వైజర్స్, పాత ఎంప్లాయీస్ ఉన్న కాడ కొంచెం అటు ఇటు మేనేజ్ గా సూపర్వైజర్ స్కిల్స్ అండ్ వర్క్ మెన్ యొక్క స్కిల్స్ పెంచుకున్నట్లయితే మనకు ఆ ప్రమాదము జరగకుండా ఉంటుంది సార్. తర్వాత మెయిన్ గా ఏదైనా వర్క్ నాణ్యత పరిమాణాలు సార్. రీసెంట్ గా కొన్ని యాక్సిడెంట్లు అనేవి కొన్ని నాణ్యతమైనటువంటి వస్తువులు ఇచ్చినట్లయితే ఒకవేళ సూపర్వైజర్ లేకున్నా కూడా అతనికి కొంచెం స్కిల్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆ నాణ్యతమైనటువంటి పరికరాలు ఉన్నట్టయితే ఈ ప్రమాదాలు జరగకుంటుంటాయని మేము ముందుకు తీసుకొస్తున్నాం సార్. తర్వాత మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎన్ని ఇచ్చినా కూడా ఏదైనా ప్రమాదం జరగకుండా ఉండాలంటే మనిషి యొక్క పీస్ఫుల్ మైండ్, మనిషి యొక్క మానసికత గురించి మానసికతతో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే డ్యూటీకి రావాలి. వాళ్ళు ఇంటికాడ ఏదో ప్రాబ్లం పెట్టుకొని ఈ మైండ్ మీద వచ్చి ఏదో వర్క్ చేస్తా ఉంటే ఇతనికి ఏదో ఇంటి దగ్గర ఆగమాగం ఉండి ఏదో వర్క్ ఉన్నదని ఆలోచిస్తూ ఈ వర్క్ చేసినట్టయితే ఏదో ప్రమాదం జరిగేటట్టు ఉంటుంది. అందువల్ల ఈ ఏరియాలలో వారి క్వార్టర్ పరిస్థితులలో, వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ లేకుండా కంపెనీ కనుక చొరవ తీసుకున్నట్లయితే ఎవ్రీ వన్ పీస్ఫుల్ మైండ్ తోటి పీస్ఫుల్ గా వర్క్ చేసి ఉత్పత్తితో పాటు రక్షణతో పాటు ఉత్పత్తి సాధించి మన సింగరేణికి మరియు మన వాళ్ళ కుటుంబానికి కూడా అతను మంచి లాభం చేకూర్చి ఉంటాడని మీకు సగర్వంగా తెలుపుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుభాష్. థ్యాంక్ యూ. ఒక ఫిమేల్ మెంబర్ ఒక నిమిషం మాట్లాడుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శిరీష సార్. నేను బదిలీ వర్కర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఆర్కేపీఓసీలో. ఐఎమ్ సో మచ్ విల్లింగ్ టు బికమ్ అన్ ఈపీ ఆపరేటర్ సార్. నాకు హెవీ లైసెన్స్ కూడా ఉంది సార్.
So I kindly request you, sir, to give me an opportunity to become an AP operator, sir. Thank you. థ్యాంక్ కంపెనీ లో శిరీష మనము నెక్స్ట్ ఏదంటే మనము ఈపీ ఆపరేటర్లని రెస్క్యూలో యూజీ మైన్ లో ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అమ్మాయిలకి అందరికి అవకాశం కల్పేటి చూస్తాం. దానికి సంబంధించి ఒక సర్క్యులర్ ని త్వరలోనే రిలీజ్ చేస్తాం. సార్ ఇట్స్ వెల్కమ్ సైన్ సార్. మనం ఆల్రెడీ ఎంఎస్ కి చెప్పడం జరిగింది. we want to have a female team for our EP operator sir. So definite గా this move ఈ అమ్మాయి ముందుకు రావడం చాలా మంచి పరిణామం. గుడ్ అండి, వెరీ గుడ్. బెల్లంపల్లిలో కూడా ఉన్నారంట, రవిప్రసాద్ గారు చెప్తున్నారు. అలాంటి వాళ్ళని తయారు చేద్దాం. హెవీ లైసెన్స్ ఉందమ్మా? ఉందట చెప్పింది. యాక్చువల్ నాట్ రిక్వైర్డ్ for becoming an EP operator. The Sir, license request లేదు సార్. లేదు సార్. డ్రైవింగ్ లైసెన్స్ లేదు సార్, అవసరం లేదు సార్. driving license is not required. రైట్, అవును సార్. Sir, Only they have to be certified by or board constituted by board. ఎస్ సార్, ఎస్ సార్. heavy license ఉంది sir నాకు. మనము అట్లీస్ట్ లైట్ వెహికల్ లైసెన్స్ ఉండి కార్ నడపడానికి వస్తే చాలు. కార్ నడిపే సామర్థ్యం ఉంటే దే కెన్ డెఫినెట్లీ దే కెన్ రన్. రైట్, థ్యాంక్ యూ. 3 years experience ఉంది sir. జిఎం బెల్లంపల్లి. గుడ్ ఈవినింగ్ సార్, నరేంద్ర మాట్లాడుతున్నాను. ఈరోజు రక్షణలో మీరు చేపట్టినటువంటి సెమినార్ సార్, మేము పెట్టినటువంటి 100 మీటింగ్లతో సమానం సార్. ఇటువంటి సెమినార్ మీరు కండక్ట్ చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఈ మీటింగ్ వల్ల మా యొక్క ఎంప్లాయీస్కు మేము ఇచ్చిన దానికన్నా 100 రెట్లుగా ఈ సేఫ్టీ ఇన్కట్లేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఇది ఈ చరిత్రలో ఆగస్ట్ 10th అనేది సువర్ణాక్షరాలతో మన రక్షణ విభాగంలో ఎక్కించబడుతుందని నమ్ముతున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ మా యొక్క మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ బెల్లంపల్లిలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా రక్షణలో ఎంతో కృషితో వైటల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు సార్. అట్లా చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి బెల్లంపల్లి ఏరియాలో ఎలాంటి ప్యాట్లాక్షన్ లేకుండా మేము చేసుకున్నాం సార్. ఇలాంటి ప్యాట్లాక్స్ ముందు కూడా జరగకుండా ఉంటాయని మేము నమ్ముతున్నాం సార్. ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసేందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మా యొక్క మా ఇన్స్పెక్టర్ మాట్లాడదాం. నమస్తే సార్, సిఎండి గారికి, తోటి పెద్దలందరికీ నమస్తే అండి. సార్, మీరు ఈ అవగాహన సదస్సు కానీ మా పై ఉన్న ప్రేమతో కార్మికులను ఒక రక్తం చుక్క కూడా పడద్దన్న ఉద్దేశంతో ఈ పెద్ద ప్రోగ్రామ్ ని మా స్థాయి దాకా ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం సార్. ఒకప్పుడు కంపెనీ ఉత్పత్తి కోసమే పాటుపడతా అనుకునే వాళ్ళం. దీనివల్ల మళ్ళీ రుజువు అవుతుంది, ఉత్పత్తి కన్నా ఎక్కువ కార్మికుల రక్తం చుక్క కూడా బయటకు రాకుండా ఉన్న జయంతో పనిచేస్తుందని. కొంతవరకు మన వ్యవస్థలు ఏర్పరచుకున్న రక్షణ విషయంలో కొంత దొల్లతనాల వల్ల మనకు అక్కడక్కడ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని అరికట్టడం కోసము మీరు గ్రౌండ్ స్థాయిలో ఇంకా మెరుగ్గా మలుచుకోవడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కొంత వర్క్ అవగాహన లోపము కార్మికుల దగ్గర కూడా లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంతవరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రతి కార్మికునికి చేసే పని మీద శ్రద్ధ, అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పనిని రిస్క్ ఉన్నా కూడా కొంచెం మనకు అనుకూలంగా మలుచుకొని చేయడానికి వీలుంటది. కాబట్టి వర్క్ స్కిల్ కూడా వర్క్ చేసే ప్రతి పనిలా అతనికి అవగాహన ఉన్నప్పుడు ఆ ప్రమాదం తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు మనకు సూపర్వైజర్స్ ఉన్నా కూడా, సూపర్వైజింగ్ చేసినా కూడా ఎక్కడొక్కడ కొంత మిస్టేక్ జరుగుతుంది. దానివల్ల కూడా కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళని కూడా స్కిల్డ్ గా, అంటే ఏ సూపర్వైజర్ ఏ పనికైతే మన అపాయింట్మెంట్ చేస్తామో వాళ్ళని ఇంకొంచెం మెరుగైన పద్ధతిలో పని చేయించేటట్టు, వాళ్ళకి ఆడ పరిస్థితులకు అనుకూలంగా చేసేటట్టు వాళ్ళను కొంత మోటివేట్ చేస్తే ఇంకొంత ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరోసారి. సార్, నా పేరు ఆర్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ 4 బుల్లెట్ సిఎస్పి, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్. సార్, అందరికీ శుభ సాయంకాలం సార్. పెద్దలందరికీ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు నా లైఫ్ లో, నా సర్వీస్ లో ఒక సిఎండితో మాట్లాడతానని ఇంతవరకు నేను అనుకోలేదు సార్. ఇది ఫస్ట్ టైం. ఇక మాట్లాడడం కావచ్చు సార్, ఇంకా 11 ఏళ్ళ సర్వీస్ ఉంది, మాట్లాడడం కావచ్చు, ఇదే ఫస్ట్ టైం సార్. సార్, మా ఏరియాలో
ఒక ఖైరుగూడలో ఒక యాక్సిడెంట్ జరిగి, ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగి ఒక ఫిట్టర్ కార్మికుడు చనిపోయాడు సార్. పాలనే ఫిట్టర్ చనిపోయిన తర్వాత అటువంటి యాక్సిడెంట్ మా సిహెచ్పిలో జరగద్దు అని మేము ఒక టీమ్ గా ఏర్పడి మా టెక్నీషియన్స్ సమీ, నేను, మా ఇంజనీర్లు అందరం కలిసి ఒక టీమ్ గా ఏర్పడి అటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసి ఒక లౌడ్ హార్నింగ్ సిస్టమ్ అని మేము ప్రొవైడ్ చేసాం సార్ సింగరేణిలో మొట్టమొదటిసారిగా. అది ఏంటంటే కన్వేర్ స్టార్ట్ అయ్యే ముందే అందరికీ ఆడియో ద్వారా అందరినీ అలర్ట్ చేయడం. అటువంటి సిస్టమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత అసలు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా మా దగ్గర జరగలేదు సార్. సింగరేణిలో మేము మొట్టమొదటిసారిగా ప్రొవైడ్ చేసాం సార్. అందుకు మాకు గర్వకారణంగా ఉంది. అందరూ కూడా మా సిహెచ్పికే వచ్చి ఇట్లాంటి ఎట్లా ప్రొవైడ్ చేశారని మమ్మల్ని అందరినీ తెలుసుకున్నారు సార్. ఒక నియర్ మిస్ యాక్సిడెంట్ కూడా జరిగింది సార్ మా సిహెచ్పి ఎలక్షన్ లో. C4 కన్వేర్ ఆటోమేటిక్ గా ఆన్ అయింది సార్. దానికి అదే ఆన్ అయింది. లక్కీగా ఎవరో కన్వేర్ మీద పని చేయట్లేదు. అసలు ఎందుకు కన్వేర్ ఆన్ అయిందని మేము బ్రీఫ్ గా దాన్ని టెస్ట్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫెక్ట్స్ ఒక రిలేస్ లో కనబడ్డాయి సార్. వెంటనే వాళ్ళతో మాట్లాడి మేము వేరే రిలేస్ మళ్ళీ మార్చి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది సార్. యాజ్ ఏ వర్క్ ఇన్స్పెక్టర్ గా నేను 2 సజెషన్స్ ఇవ్వదలుచుకున్నాను సార్. రోజు నేను డిస్ట్రిబ్యూషన్ ఫోర్మెన్ గా పనిచేస్తాను సిఎస్పిలో. ప్రతిరోజు ప్రతి ఎస్ఓపి చదివిపిస్తుంటాను సార్. కానీ ప్రతి కార్మికుడు పనికి వెళ్లే ముందు అతను కరెక్ట్ ఎస్ఓపి ఫాలో అవుతున్నాడా లేదా అనే దాని గురించి మేము ఒకటి చేయాలనుకుంటున్నాం సార్. మా ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఎస్ఓపి ఒక పాకెట్ లో పట్టే విధంగా ఒక లామినేటెడ్ ఎస్ఓపి తయారు చేసి ఎవరైతే కార్మికుడు పనికి వెళ్తున్నాడో, ఒక టెక్నీషియన్ వెళ్తున్నాడో, ఒక టెండర్ సూపర్వైజర్ వెళ్తున్నాడో వాళ్లకు ఆ ఎస్ఓపి అని ఇస్తే వాళ్ళు ఆ రోజంతా అలర్ట్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుందని ఒకటి భావిస్తున్నాం సార్. ఇంకొకటి మా మిత్రుడు వెంకటరాజం గారు చెప్పారు ఎస్ఓపి మౌత్ పబ్లిసిటీ అనేది ఉండాలి సార్. కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంత ముందు ఉండేది సార్. ఒక సోషల్ మీడియాలో చూసిన తర్వాతనే మాకు తెలుస్తుంది ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత RG2 ఏరియాలో కొన్ని జరిగింది, RG3 ఏరియాలో. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తుంటారు సార్. అది కంపెనీ పరంగా మనం ఏం జరిగింది అనేది కరెక్ట్ గా ప్రతి కార్మికునికి చేరట్లేదు సార్. దాని గురించి ఒక చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నాం సార్. ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా షూట్ చేసి అన్ని ఏరియాలకు పంపిస్తే ప్రతి కార్మికునికి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇక ముందు జరగద్దంటే ఎలా ఉండాలి అనే దాని గురించి అవగాహన వస్తుందని భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను గోలేటి సిహెచ్పిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు మా సూపర్వైజర్ చెప్పినట్టుగా మేము లోడ్ ఆర్డర్ పెట్టాం సార్. అయితే సింగరేణి తరపు నుంచి అన్ని సిఎస్పీలు ఎక్కడైతే కన్వేర్ నడుస్తుందో వాళ్ళందరూ వచ్చి చూసి పెట్టుకోండి అని చెప్పారు. కానీ కొంతమంది సిఎస్పి బెల్ట్ కన్వేయర్స్ వచ్చి ఈ 60 సెకండ్స్ టైంని మేము బేర్ చేయలేమన్నట్టుగా కొంతమంది పెట్టలేకపోతాను సార్. మీరేమో కార్మికుల రక్షణ కోసం ఇంత మీద సెమినార్ పెట్టారు. కొంతమంది ఆఫీసర్స్ 60 నిమిషాలు మేము బెల్ట్ ఆపుకోవాలన్నా, 60 సెకండ్లు మేము బెల్ట్ ఆపుకోవాలన్నా, దీనివల్ల మాకు ప్రొడక్షన్స్ ఆగిపోతా ఉంది, మా టైం డిలే అవుతుంది అంటున్నారు సార్. అది కూడా పెట్టుకోవాలి. ఇంకొకటి సార్, మీరు సింగరేణిలో మార్పు కోసం మాట్లాడారు. దరిదాపు నా సర్వీస్ 29 ఇయర్స్ సార్. అప్పటికి ఇప్పటికి సింగరేణి మొత్తం మారిపోయింది సార్. బట్ సింగరేణి కార్మికుల్లో మార్పు రాలేదు, వాళ్ళు పని విధానంలో మార్పు రాలేదు. మన దగ్గర అన్ని మిషనరీస్ మారిపోయినాయి. ఆ మిషనరీ మీద పనిచేసే కార్మికులు జస్ట్ మన దగ్గర 60% ఉన్నారు సార్. మిగతా 40% మెంబర్స్ కూడా అందరూ పూర్తి శిక్షణతో ఉన్న కార్మికులు పనిచేస్తే ఎలాంటి యాక్సిడెంట్స్ కావని మీకు అందరికీ విన్నవిస్తున్నా సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Good evening, sir. Respected Chairman and Managing Director Sri Balram sir, Directors Sri Satyanarayana sir, NVK Srinivas sir,
and Venkateswar Reddy sir, all corporate general managers and all area general managers and food safety committee members and workmen inspectors. Good evening to all. Sir, మొదటిగా ఈ యొక్క సేఫ్టీ కోసం ఒక ప్రొడక్టివిటీలోనే కాకుండా సేఫ్టీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఎంత అవగాహన కల్పించాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి మీ యొక్క అమూల్యమైన టయాన్ని హెచ్చించడం అనేది ఇది సింగరేణి ఫ్యామిలీస్‌కి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా సంతోషంగా ఉంది సార్. ఈ కార్యక్రమంలో సార్ ప్రతి ఒక్కరూ సేఫ్టీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గురించి టాప్ నుంచి బాటమ్ వరకు ప్రతి ఒక్కరి దగ్గర సూచనలు, సలహాలు, వారు చేయవలసిన విధులు, విధానాల గురించి అవగాహన అందరికీ కలగాలని పెద్ద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అందరి మనసులో నిలిచిన మీకు మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరియు ఇక జనరల్‌గా సార్ ఇక్కడ మన ఎస్టీవీపీలో వచ్చేసరికి మన మైన్స్ మీద లాగానే ఎస్ఓపి ఇవ్వటం, వర్క్ స్టార్ట్ చేయబోయే ముందు ఎస్ఓపి ఇచ్చి వాళ్ళకి అంతకుముందే ఎస్ఓపి ఇస్తాము. ఆ ఎస్ఓపికి పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి, సేఫ్టీకి సంబంధించినటువంటి మెళకువలు అయితేనేమి చెప్పడం జరుగుతూ ఉంది సార్. ప్లాంట్ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది సార్. 8 సంవత్సరాల్లో రిపోర్టబుల్ యాక్సిడెంట్ ఒకటి, ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగడం అయింది సార్. ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా అది రోడ్ యాక్సిడెంట్‌గా జరిగింది సార్. అది యాష్ బల్కర్ కింద అర్ధరాత్రి టైంలో స్లిప్పరీగా ఉండడం వల్ల స్లిప్ అయిపోయి బ్యాక్ వీల్ కింద పడడం వల్ల ఒకతను చనిపోవడం జరిగింది సార్. ఇంకొక రిపోర్టబుల్ యాక్సిడెంట్ చిన్న ఇన్సిడెంటే సార్ అది. అయితే ఇవన్నీ కూడా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఇంకా జరగకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది సార్. అవన్నీ రోడ్ డైవర్షన్ కానీ అన్నీ తీసుకోవడం జరిగింది సార్. సో ఈ రకంగా ఈ యొక్క 8 ఇయర్స్‌లో కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మేము ఈ యొక్క ఈ యొక్క పవర్ ప్లాంట్‌ని జాగ్రత్తగా నడుపుకోవడం జరుగుతుంది సార్. మరి ఈ సందర్భంగా మా యొక్క ఎస్టీపీపీ తరపున ఎస్టీపీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రక్షణ కోసం, వాళ్ళ యొక్క సంతోషం కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ రిలేటెడ్ గుడ్ ప్రాక్టీసెస్ వాటి గురించి మాకు సేఫ్టీ కమిటీ మెంబర్ ఉన్నటువంటి సత్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది సార్. గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. చెప్పండి సత్యనారాయణ, చెప్పండి. గౌరవనీయులు చైర్మన్ గారికి, మిగతా ఉన్నతాధికారులకి, సింగరేణులందరికీ శుభ సాయంత్రం సార్. సార్ మన సింగరేణి మొత్తంతో పోల్చుకుంటే ఎస్టీపీపీ మరో రకం సార్. పవర్ ప్రొడక్షన్ లో మనం దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నాం. కానీ ఇక్కడ పూర్తిగా ఆపరేషన్ అనేది కాంట్రాక్ట్ కార్మికులతో జరుపుతున్నాం సార్. సింగరేణిలో ప్రమాదం అంటే సింగరేణిలకైనా, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల రక్షణ అయినా మన బాధ్యతే సార్. ఇక్కడ మనకి సుమారు ఆపరేషన్ లో 10 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి సార్. 10 డిపార్ట్మెంట్లలో కేవలం ఎగ్జిక్యూటివ్స్, హెచ్ఓడీలు, ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు సార్. టెక్నికల్ స్టాఫ్ అనేది కంపెనీ ఎంప్లాయీస్ ఎవరు లేరు. మనం పూర్తిగా ఆపరేషన్ ని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు కిందున్న వర్కర్స్ ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు సార్. వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అవునా కాదా అవన్నీ చూడడం కూడా మన బాధ్యత అయింది. ఇక్కడ సేఫ్టీ విషయంలో అంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు క్వాలిఫైడ్ టెక్నీషియన్సా కాదా తెలియదు సార్. కంపెనీ టెక్నీషియన్స్ ని కనుక మనము పెట్టుకున్నట్టయితే కొద్దిగా బాధ్యత పెరుగుతుంది సార్. సేఫ్టీ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఆ రకంగా ప్రమాదాలు జరగకుండా చూడొచ్చు సార్. ఇప్పటికీ అంటే మన అధికారులు తీసుకుంటున్న సేఫ్టీ చర్యల వల్ల కావచ్చు, మెయింటైన్ చేస్తున్న ఎస్ఎంపీలు, ఎస్ఓపీల వల్ల కావచ్చు ప్రమాదాలు ఏం జరగట్లేదు. కాకపోతే మరింత బాధ్యతగా మనం మన కంపెనీ ఉద్యోగుల్ని నియమించినట్టయితే ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ఫిట్టర్లు కావచ్చు, ఫోర్మెన్లు కావచ్చు, వర్క్షాప్ టెక్నీషియన్లు కావచ్చు, మెటీరియల్ లోడింగ్ అన్లోడింగ్ కి టెండాల రిగ్గర్స్ అట్లాంటి వాళ్ళని కంపెనీ ఉద్యోగుల్ని నియమించి మరింత బాధ్యత పెంచినట్టయితే పూర్తిగా ప్రమాదాల నివారణకు ఇట్లనే కొనసాగుతూ ఎస్టీపీని మనం దేశంలోనే నెంబర్ 1 గా ఉంచొచ్చు సార్. ఆ విధంగా మన కంపెనీ ఉద్యోగుల్ని కేటాయించే ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. Good evening, sir. Myself, Police Relations Safety Officer from STPP, sir. Okay, చెప్పండి. It's really a great initiative from CMD sir and all directors, sir. Sir, coming to STPP, it is comes under Factories Act, sir. Sir, like mines, every day in morning shift and every shift, we'll conduct toolbox talk along with the engineers, sir. Along with engineers and safety officers. And one more thing, sir.
here every month we are doing promotional activity under the guidance of our Chief of F&M and GME and STPP, like giving mementos to encourage the workers in point of safety point of view. We are giving prizes and motivating them, sir. అన్ని డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంట్ వైజ్ ఏరియా వైజ్ ఒక్కొక్క ఏరియా వైజ్ ఎవరైతే వర్కర్ అందులో సేఫ్టీగా ఆ మంత్ పనిచేస్తారో వాళ్ళకు ప్రైజ్ ఇచ్చి నోటీస్ బోర్డు లో ఎవ్రీ మంత్ వాళ్ళ నేమ్ అండ్ ఫోటో ఉంటుంది సార్. అట్లా మోటివేట్ చేయడం వల్ల వేరే ఏరియా వాళ్ళు కూడా సేఫ్టీగా పనిచేస్తారు సార్. ఇది మనం ఇంప్లిమెంట్ చేశాం సార్. అండ్ నెక్స్ట్ థింగ్ సార్, STPP లో టౌన్షిప్ ఉండడం వల్ల మనం మేడం లేడీస్ మనం రెగ్యులర్ గా కిచెన్ సేఫ్టీ, LPG సిలిండర్ సేఫ్టీ, LPG అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సార్. ఎలక్ట్రిసిటీ ఎట్లా పొదుపు చేసుకోవాలి, సేఫ్టీకి ఎట్లా వాడాలో కూడా మా చీఫ్ ఆఫ్ F&M GM చెప్పడం వల్ల మేము రెగ్యులర్ గా టౌన్షిప్ లేడీస్ కి కూడా మనం ఇంట్లో ఇస్తున్నాం సార్. ఒక క్లబ్ వెన్యూ చేసుకుని ఇస్తున్నాం. దానివల్ల ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఎలా వాడాలో తెలుస్తుంది, ఎట్లా పొదుపు చేయాలో కూడా మన సింగరేణికి లాభంగా ఉంటుంది సార్. అండ్ కమింగ్ టు ఓవరాలింగ్ సార్, లాస్ట్ ఇయర్ 2 ఓవరాలింగ్స్ అయినాయి అండ్ 25 days లో రికార్డ్ బ్రేకింగ్ గా మనం చేసాం సార్ విత్ సేఫ్టీ సార్. అంటే ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా ఒకేసారి చేస్తారు సార్. ఓవరాలింగ్ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా చేసాం సార్. అది బికాస్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ అవర్ సార్, చీఫ్ ఆఫ్ F&M సార్, GM సార్. అండ్ ఇంకోటి సార్, ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టినట్టు అనే సామెత, మనం చేసే యాక్టివిటీలో ఏదైనా నియర్ మిస్ ఇన్సిడెంట్ అయిందంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ నియర్ మిస్ ఇన్సిడెంట్ మీద చేయాలి సార్. నియర్ మిస్ ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని నెక్స్ట్ డే ఎవ్రీడే మనం టూల్ బాక్స్ చేస్తాం కదా, వర్కర్లకు అవగాహన ఇచ్చి అలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూడడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఇందాక ఒక సార్ చెప్పినట్టు 8 times ఛాన్స్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అవుతా అంటుంది కదా సార్. అట్లా ఈ నియర్ మిస్ ని ఫస్ట్ టైంలే మనం క్లియర్ చేస్తే మనకు యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ సార్, డైరెక్టర్ E&M సార్ మాకు చెప్పినట్టు మా ప్రతి ఒక్క STPP లో హెల్మెట్ పైన సార్ అలాంగ్ విత్ నేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది సార్. ఆ ఎంప్లాయీ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ యూస్ఫుల్ గా ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ సార్, రిగార్డింగ్ ఆల్కహాలిక్ టెస్ట్ మనం బ్రీత్ అనలైజర్ పెట్టి సాటర్డే నైట్, మండే నైట్, సండే నైట్ రెగ్యులర్ గా మనం వర్కర్లకు చెక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగా చెక్ చేస్తా ఉంటున్నాం సార్. ఎవరైనా తాగి వస్తే దగ్గర ఆపేస్తున్నాం. అండ్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ సార్, ఎవ్రీ 15 days ఒకసారి గేట్ విత్ DGMC ఇంజనీర్స్, సేఫ్టీ ఆఫీసర్స్ రోడ్ క్యాంపెయినింగ్ ప్లకార్డ్స్ పెట్టేసి హెల్మెట్స్ లేకుండా రావద్దు అని దీని గురించి అవగాహన కల్పిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇది నాకు తెలిసి దేశ చరిత్రలోనే, సింగరేణి చరిత్రలోనే ఒక చిన్న యాక్సిడెంట్ అయినా గానీ ఒక కంపెనీ CMD గానీ డైరెక్టర్ వచ్చి ఆ కుటుంబాన్ని ధైర్యంగా ఉండమని చెప్తున్నారు సార్. ఈ రియల్లీ థింగ్ సార్. అది ఆ ఫ్యామిలీకి మనోధైర్యాన్ని ఇస్తుంది సార్. ఇలా చేయడం వల్ల ఫ్యామిలీకి ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ గోల్డ్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ మేనేజ్మెంట్ ఆల్సో సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you all. So we have covered all the areas and STPP. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.